మీనా తల్లి పార్వతి అయితే పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. బాలు, మీనా అలానే మీనా వాళ్ళ చెల్లి అయితే పోలీస్ స్టేషన్ కి వస్తారు. పార్వతి చాలా ఆవేదనతో ఏడుస్తూ మీనాని పట్టుకొని చాలా బాధపడుతూ తన బాధని వ్యక్తం చేస్తుంది. నీ తమ్ముణ్ణి చూసావా? నన్ను ఎక్కడికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టాడో, నేనింకా ఎన్ని అవమానాలు చూడాలో అర్థం కావడం లేదు అంటూ తన కూతురు మీనాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది తన తల్లి. ఇంకా అదే సమయంలో బాలు అయితే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్నే నిలదీస్తాడు. సార్, ఎందుకు మా అత్తయ్యని ఇక్కడికి తీసుకుని వచ్చారు అని కోపంగా అడుగుతాడు. దానికి ఇన్స్పెక్టర్ సమాధానం ఇలా ఇస్తాడు. దొంగ దొరకనప్పుడు దొంగకి సంబంధించిన వాళ్ళని తీసుకుని రావాల్సింది ఉంటుంది. ఈమెను తీసుకుని వస్తే వాడంతనే ఇక్కడికి వచ్చి లొంగిపోతాడనుకున్నాను అని సమాధానం అయితే ఇస్తాడు. ఇంకా బాలు ఇన్స్పెక్టర్ మాటలకి చాలా కోపం వచ్చి, ఇది అన్యాయం సార్ అని ప్రశ్నిస్తాడు. ఇన్స్పెక్టర్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా, శివ ఎక్కడున్నాడో చెప్పండి, లేదంటే వాడిని తీసుకుని వచ్చి ఈమెను తీసుకుని వెళ్ళండి అని చాలా కఠినంగా గట్టిగా చెప్తాడు ఇన్స్పెక్టర్. ఇంకా మరోవైపు మీనా కూడా ఇన్స్పెక్టర్ ని బ్రతిల్మాడుతూ ఉంటుంది. దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్ అని వేడుకుంటూ ఉంటుంది. మీనా వాళ్ళ అమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం తన పంతం విడవకుండా ఒకటే మాట, మీ తమ్ముడిని తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేయండి, లేదంటే తన మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది అని ఇన్స్పెక్టర్ అయితే బాలుకి అలానే మీనాకైతే హెచ్చరిస్తూ ఉంటాడు. మరి ఎప్పటికైనా శివ వచ్చి లొంగిపోయి వాళ్ళమ్మని కాపాడతానా? ఇప్పుడు బాలు, మీనా ఏం చేయబోతున్నారు? ఎవరిని కాపాడుకోబోతున్నారు? శివాని కాపాడతారా లేకపోతే పార్వతిని కాపాడతారా? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.